శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి స్వాగతం. నాటక రంజి రాగంలో ఆది తాళంలో వర్ణం పదవర్ణం సాధన చేసుకుంటున్నాం. దీనికి ముందు వీడియోస్లో పూర్వాంగం పల్లవి అనుపల్లవి ముక్తాయి స్వరము సాహిత్యము కూడా పాడుకున్నాం. తర్వాత ఉత్తరాంగంలో చరణము 1-2 చిట్టస్వరాలను కూడా పాడుకున్నాం. కింది కాలం పై కాలం పదవర్ణం కాబట్టి దీనికి ముక్తాయి చిట్టస్వరాలకి కూడా సాహిత్యం ఉంటుంది. ప్రతి స్వరాక్షరానికి ఒక సాహిత్యాక్షరం ఉండేలాగా సాహిత్యం ఉంటుంది. రంగనాథుని మీద, శ్రీరంగంలోని రంగనాథుని మీద ఆయన్ని కీర్తిస్తూ రచించిన వర్ణం ఇది. ఈరోజు చరణము 3-4 చిట్టస్వరాల్ని పాడుకుందాము. ఈ నాటక రంజి రాగం 28వ మేళకర్త అయిన హరికాంబోజి రాగజన్యం. ఇది వక్ర రాగం. చతుశ్రీ శుభం అంతర్గాంధారం, చతుశ్రీ దైవతం కైసిక నిషాదం, స్వరస్థానాలు షడ్జ పంచమాలు కాకుండా ఆది తాళంలో పాడుకుందాం. కింది కాలం తర్వాత పై కాలం రెండు పాడుకుందాం. ఆ ముందు వీడియోస్ని కూడా చూస్తే మొత్తం ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇది కేవలం సాధన కోసం ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు, సంగీతం వచ్చి ఉన్నవాళ్ళు సాధన కోసం ఒక రెఫరెన్స్గా పాడుతున్నానే తప్ప నేర్పించడానికి కాదు. సంగీతం ఎప్పుడు కూడా గురుముఖత నేర్చుకుంటేనే అది పద్ధతిగా బాగా వస్తుంది. ఏదో వీడియోస్లో చూసేసి టీవీ ఫోన్లో చూసేసి నేర్చేసుకుంటే వచ్చేయడానికి సంగీతం అనేది అంత సులువైంది కాదు. ఒక్కొక్క స్వరము సరిగ్గా పలుకుతున్నామా లేదా, స్థానం సరిగ్గా స్వరస్థానం సరిగ్గా వస్తుందా లేదా అనేది గురువు యొక్క సమక్షంలో, గురువు యొక్క దీంట్లో వారి పర్యవేక్షణలో ఉంటేనే బాగా నేర్చుకోగలుగుతాము. అలా ఉంటేనే మన సంగీతానికి సార్థకత. సంగీత జ్ఞానము భక్తి రెండూ లేకుండా ఉండదు జీవితం అని త్యాగరాజ స్వామి సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే అన్నారు. కాబట్టి సంగీతాన్ని నేర్చుకోవాలి అనుకునే వారు ఎవరైనా సరే ఇలా మీరు ఏమీ లేకుండా ఇలా సాహిత్యం పెట్టిస్తే వచ్చేస్తుందా అని ఎవరో కామెంట్ పెట్టారు. అందుకు చెప్తున్నాను, ఇది నేర్చుకోవడానికి కాదండి. నేర్చుకోవడానికి ఇలా వచ్చేది కాదు, ఇలా రాదు. ఇది కేవలం వినడానికి, సాధన కోసం ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వినటానికి నేను పాడుతున్నాను. ముఖ్యంగా నాకు వచ్చిన సంగీతం మొత్తాన్ని ఒకసారి పాడుకుని ఒక రికార్డుగా పెడదామని కూడా పాడుతున్నాను. ఎక్కడైనా తప్పులుంటే క్షమించండి, కానీ ఇది నేర్చుకోవడానికి కాదు. నా గురుముఖత నేను నేర్చుకున్న దాన్ని నాకు వచ్చినంత వరకు పాడుతున్నాను. నేను పాడుతున్న శృతి జీ. సా పా సా పా సరి గమని ధని పదని సాని మగ. ఇందులోనే ఇంకో మూర్ఛన సరి గమని ధని పదని సాద పగమ గరి సా. ఇలా 2 రకాలుగా కూడా పాడుతూ ఉంటారు మూర్ఛని. సరాసరి చరణం పాడుతున్నాను. చరణం పాడుకుని 3-4 చిట్టస్వరాలు పాడతాను. నీ దని సా
దస నిధమ నన్ను బ్రోవా నీకు మూడో చిట్టస్వరం నీ సా నీ రే స ని దని స దని ప దా మా రి గ మ గ స ని రి స ని ద ని సా రి గ మ గ మ ని ద ని పద నీ సా రే గ మ గ స ని రే స ని ద. అది స్వరం, దానికి సాహిత్యం. అండాళములకు నధిపతివని నిండ మురళిడగ విని వినక యుండ సరియగుణ మదన జన కుండ వారమోసము నను దినము. అది సాహిత్యం. అండాండములకు అధిపతివని నిండా మొరలిడగా విని వినకయుండ సరియగున మదన జనకుండ వరమొసగు నన్ను దినము. అది సాహిత్యము. నీ సా అండ నిరిసని దని సదని ప డములకు నధిపతి వని దామా నిండ రి గ మ గ స మురళిడగ ని రి స ని ద విని వినక నీ సా యుండ రి గ మ గ మ సరియగుణ నిదని పదని సా మదన జనకుండ రి గ మ గ స వారమోసగు ని రి స ని ద నను దినము. అది మొత్తం. ఒకసారి ఇప్పుడు పైకాలం పాడేస్తున్నాను. నీ 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 సా ని రి స ని ద ని స ద ని ప దా మా రి గ మ గ స ని రి స ని ద ని సా రి గ మ గ మ ని ద ని ప ద ని సా రి గ మ గ స ని రి స ని ద. మళ్ళీ పాడుతున్నా. నీ సా ని రి స ని ద ని స ద ని ప దా మా రి గ మ గ స ని రి స ని ద ని సా రి గ మ గ మ ని ద ని ప ద ని సా రి గ మ గ స ని రి స ని ద. అండాండములకు అధిపతివని నిండా మురళిడగ విని వినక యుండ సరియగుణ మదన జనకుండ వరమొసగు నను దినము నన్ను బ్రోవా నీకు భారమ నన్ను బ్రో. తర్వాత నాలుగో చిట్టస్వరము. సా రి గ మ గ స ని రి స ని ద ని ప ద ని స ని ద మ ప గ రి సా ని ద ని స ని ద ని స రి గ మ రి గ మ ప మ
గమనిదని సారి సనిద నీస దని ప దాపమ గమప గమనిద మనిదని ప దనిస రి గమగస నిరిసని దనిద పదని సదప గమప గరిస నిదని సరి గమ. సాహిత్యం. ఆ ద్రౌపదికి వలువ సవలో తరగకను యోసగిన మహా దయగల నిను పొగడను నా తరమగుణ సిరివేలయు రంగపురిని ఏలినపతి నాగల రంగని కోమరుండ తెలిసి తెలియక నడచిన పలు నడతలను మది తలుప వలదు వలదు శరణు శరణు మురహరి. అది సాహిత్యం. ఆ ద్రౌపదికి వలువ సభలో తరగకను ఒసగిన మహాదయగల నిను పొగడను నా తరమగున సిరివెలయు రంగపురిని ఏరినపతి నాగల రంగని కొమరుండ తెలిసి తెలియక నడచిన పలు నడతలను మది తలుప వలదు వలదు శరణు శరణు మురహరి. రంగని కుమరుండ అని చెప్తున్నారు. ఆయన రంగనాథుని నీ పుత్రుడిని అని చెప్పడం అయి ఉంటుంది. ద్రౌపదికి సభలో వలువలు ఇచ్చావు కదా, తరగకను వసగిన మహాదయగల నిన్ను పొగడడం నా తరమా. సిరివెలయు రంగపురిని, సిరికి నిలయమైన రంగపురిని ఏలిన పతి నాగల రంగని కుమరుండ తెలిసి తెలియక నడచిన చేసిన తప్పులు ఏమన్నా ఉంటే మనసులో పెట్టుకోవద్దని మది తలుపు వలదు శరణు శరణు మురహరి అని దాని సాహిత్యము. పైకాలం పడుతున్నా. సా రి గ మ గ స ని రి స ని ద ని పద ని స ని ద మ ప గ రి సా ని ద ని స ని ద ని స రి గ మ రి గ మ ప మ గ మ ని ద ని సా రి స ని ద ని స ద ని ప దా ప మ గ మ ప గ మ ని ద మ ని ద ని ప ద ని స రి గ మ గ స ని రి స ద ని ద ప ద ని స ద ప గ మ ప గ రి స ని ద ని స రి గ మ. దాని సాహిత్యం. ఆ ద్రౌపదికి వలువ సభలో తరగకను యొసగిన మహా దయగల నిను పొగడను నా తరమగున సిరివెలయు రంగపురిని ఏలిన పతి నాగల రంగని కొమరుండ తెలిసి తెలియక నడచిన పలు నడతలను మది తలుప వలదు వలదు శరణు శరణు మురహరి. నన్ను బ్రోవానికో భారామ నన్ను బ్రోవా నీకో. శ్రీ గురుభ్యో నమః.